హైదరాబాద్ పరిధిలో తల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అంజలిని హత్య చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అంత్యక్రియలను స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో నిర్వహించారు. ఆమె అంతిమ యాత్రకు కళాకారులు, జేఏసీ, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తల్లిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న కూతురు మనస్విని కోరారు. అంజలి కుటుంబానికి సాంస్కృతిక శాఖ కళాకారుల తరపున 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రం వచ్చి చూసే వరకు మమ్మీ పరిస్థితి ఉంది. దాని తర్వాత మేము వచ్చినాము. చూసే వరకు మమ్మీ కొట్టుకుంటుంది. దాని తర్వాత హాస్పిటల్ తీసుకోవడం ఎవరు సహకరించలేదు మాకు. మమ్మీ చనిపోయే వరకు ఆ శివ అనే వ్యక్తి వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మీ చనిపోయే వరకు చూసిర్రు. మమ్మీ చనిపోతుందని చెప్పేసి మళ్ళీ మమ్మీ కళాశాలలో పనిచేస్తుంది. కల్చరల్ డిపార్ట్మెంట్ మమ్మీది. ఆ చున్నీతోని మమ్మీ నెక్కిట్లంటే మమ్మీ చనిపోయింది. మమ్మీ చనిపోయినాక వాళ్ళు వెళ్ళిపోయినాక అక్క నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటావు, ఎవరి దగ్గర ఉంటావు నువ్వు, ఈ రాత్రి ఎక్కడికి వెళ్దామనేసి అడుగుతుంది. అక్క కూడా ఉంది. అక్క కూడా చంపేసింది. అక్క శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ కలిసి మా అమ్మని చంపేసిరు. మాకు న్యాయం జరగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు టీఎస్ఎస్ పోలీసు వాళ్ళ కస్టడీ నుంచి ఆయన వదిలిపెట్టేసారు. మొన్న నైట్ పెట్టేస్తే ఆయన వచ్చిండు. బయటకు వచ్చి మమ్మల్ని బెదిరించి కొట్టి చంపేసారు. ఇది న్యాయం కాదు. పోలీసు వాళ్ళకు ఇది న్యాయం కాదు. అక్కడ ఏదో జరిగితేనే వాళ్ళు ఏదో తీసుకొని ఆయన వదిలేసారు. లేకపోతే ఆయన వదలొద్దు. రిమైండ్ నుంచి అసలు వదలొద్దు. ఎందుకు వదిలేరాలని ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసారు ముగ్గురు కలిసి. ఇప్పుడు నాకు అమ్మని తెచ్చేయాలి. మాకు న్యాయం జరగాలి. మా కుటుంబం అందరికీ న్యాయం జరగాలి. నాకు ఇది ఒక్కటే రిక్వెస్ట్. అమ్మాయి అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉండి కూడా వాళ్ళు ఏమీ విచారించకుండా పోలీస్ ప్రభుత్వం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళని ఏమీ కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళని పంపించడం, ఒక నిండు ప్రాణాన్ని అంజలి అనే ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడం ఇది చాలా బాధాకరం. పాపం ఇప్పటి వరకు చిన్న పాప 8th క్లాస్ చదువుకునే పాప చాలా దారుణంగా మా తల్లిని చంపారు. వాళ్ళకి శిక్ష పడాలి, మాకు న్యాయం చేయండి సీఎం గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సీఎం గారిని ఒకటే కోరుతున్నా, దయచేసి మీకు మానవత్వం ఉంటే కౌన్సిలింగ్ పోలీసు వాళ్ళు కస్టడీ నుంచి ఎందుకు వదిలిపెట్టారు అది ఫస్ట్ దాని మీద విచారణ చేయండి దయచేసి. వాళ్ళను పంపించకుంటే వాళ్ళని కస్టడీలో ఉంచి కౌన్సిలింగ్ చేస్తే ఈ అగత్యం జరిగేది కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చాలా విచ్చలవిడిగా మొన్న బొండెంగల్లో కూడా ఒక అప్పు ఇచ్చి అతనిని కూడా ఇలా పిలిపించి చంపేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము, గుండా ప్రభుత్వము, హత్యల ప్రభుత్వము చాలా దారుణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు దయచేసి ఇప్పటికైనా మీరు సొయ్యి తెచ్చుకొని ప్రజలను కాపాడండి దయచేసి. ప్రతి విషయంలో ప్రతి సామాజిక కోణంలో కూడా ఆమె ముందుండేది. ఆమె చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం చాలా ప్రస్తుత పరిస్థితులలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరుద్ధం కాకుండా ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పిల్లలకు కానీ కుటుంబ సంబంధాల మీద, బంధుత్వాల మీద అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు అంజలికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, చిన్న పాపకి గవర్నమెంట్ తరఫున ఏమన్నా కావాల్సిన ఏర్పాట్లు చేసి వాళ్ళకు మంచి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు చేస్తే బాగుంటుంది. మా తరఫు నుంచి వెళ్ళి మేము ఆమె మృతికి తీవ్ర ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.